వీక్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే మార్కెట్స్ అయితే మాత్రం కంప్లీట్ గా మిక్స్డ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. దీన్ని పక్కన పెడితే ఈ రోజు యుఎస్ ఇరాన్ ఎంఓయు డెడ్ లైన్ అయితే మాత్రం ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. సింపుల్ చెప్పాలంటే యుఎస్ ఇరాన్ వాళ్ళు 60 రోజులు ఇద్దరి మధ్య కూడా ఎటువంటి అటాక్స్ ఉండకూడదని చెప్పి సీజ్ ఫైర్ గురించి ఈ 60 days లో మనం మాట్లాడుకొని ఒప్పందాన్ని కుదుర్చుకుందామని చెప్పి 60 days పెట్టుకున్నారు. ఆ 60 days డెడ్ లైన్ ఈ రోజుతో అయిపోతుంది. సో డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అటాక్స్ నార్మల్ గా స్టార్ట్ అవుతాయి లేదన్న దాని గురించి ఈ రోజు మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా గూగుల్లో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ ఏ న్యూస్ చూసినా కూడా ఈ అప్డేటే వస్తుంది. సో దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే మాత్రం ఈ పాయింట్ మీద క్లియర్ చేద్దాం. తర్వాత మన ఇండియన్ అకౌంట్ నుంచి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్లో అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని అయితే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. దాన్ని మోస్ట్లీ ఇజ్రాయెల్ మీద కానీ లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో దేనిపైన కానీ సో మోస్ట్లీ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి న్యూక్లియర్ వెపన్తో అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయింది. దానికి ఇజ్రాయెల్ సైడ్ నుంచి యుఎస్ సైడ్ నుంచి రియాక్షన్ వచ్చింది. ఏమొచ్చింది అండ్ అట్లనే నైట్కి యుఎస్ మార్కెట్స్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇంపాక్ట్. ఈ రోజు నైట్తో ఎంఓయూ సైన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అంటే ఎంఓయూ ఇద్దరి మధ్య 60 days అనుకుంది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నుంచి మార్కెట్స్ పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుందని అండ్ సెబీ వచ్చేసరికి సిఎస్ఏ అంటే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మీద అయితే మొత్తం సెబీ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సమ్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఫాలో అయినాయి. వాటి అప్డేట్స్ గురించి మాట్లాడాలి. అందులో బిఎస్సి స్టాక్ గురించి చాలా మంది బిఎస్సి మోనోపోల్ అని హోల్డ్ చేస్తుంటారు. దాని మీద ఈ రోజు కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినాయి. ఎందుకు ఏంటి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటూ అదర్ స్టాక్స్ ని కూడా కవర్ చేసి వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మీ అందరూ నేను అడిగేది ఒకటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.32% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.36% నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.01% న్యూట్రల్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ కూడా 0.01% న్యూట్రల్గా క్లోజ్ అవడం చూసాం. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ క్లోజ్ అయినవి పెద్ద చేంజ్ అయితే మాత్రం కాదు. నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.15% నెగిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.36% పాజిటివ్గా అయితే మూమెంటం ఇచ్చింది. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి ఇండియా విక్స్ అయితే మాత్రం 11.325 దగ్గర క్లోజ్ అవుతూ 0.18% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. ఓవరాల్గా మార్కెట్స్ క్లోజ్ అయిందని ఎలా కన్సిడర్ చేయాలని అంటే దాన్ని నేనైతే మాత్రం న్యూట్రల్గానే క్లోజ్ అయిందనే చెప్తాను. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా లాస్ట్ 15 minutesలో నిఫ్టీ 50లో అయితే మాత్రం 24,340 నుంచి 24,285 వరకు డ్రాప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 15 minutesలో వచ్చిన ఫాల్ని పక్కన పెట్టేస్తే నిఫ్టీ 50 కూడా కొంచెం న్యూట్రల్గానే క్లోజ్ అయిందని మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ రోజు సెకండ్ హాఫ్ నుంచి అంటే ఆల్మోస్ట్ 11:30 నుంచి రికవరీ రావడానికి కారణం ఏంటి? నాకు తెలిసి ఓవర్గా సెల్లింగ్ రావడం బట్టి రికవరీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎటువంటి రీజన్స్ అయితే మాత్రం లేదు. మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా? ఈ రోజు బోత్ సైడ్ మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుందని. అంటే ఫస్ట్ హాఫ్ లో డౌన్ సైడ్, సెకండ్ హాఫ్ లో అప్ సైడ్, లేదా ఫస్ట్ హాఫ్ లో అప్ సైడ్, సెకండ్ హాఫ్ లో డౌన్ సైడ్ అని. అట్లాంటి సినారియోస్ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? మార్కెట్ లోని ఎఫ్ఐఐ సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ కొన్ని అంటే ఎఫ్ఐఐ ఫ్యూచర్స్ లో షార్ట్ సైడ్ పొజిషన్స్ ని బిల్డ్ చేస్తూ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఆప్షన్స్ లో బిల్డ్ చేస్తా. రెండు, మార్కెట్ సింగిల్ డైరెక్షన్ ఇవ్వడానికి ఏదైనా అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ డైరెక్షన్ ఇవ్వడానికి ఏ న్యూస్ అప్డేట్స్ కూడా లేకున్నా మిక్స్డ్ గా క్లూస్ ఉన్నా కూడా అండ్ సేమ్ టైం ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్కెట్ ని బ్యాలెన్స్ చేసినప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ మొమెంటం చూస్తాం. ఈ రోజు మార్కెట్ రికవరీ అయింది అని చెప్పి నేను ఇప్పుడు చెప్పలేదు. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మనం మాట్లాడాం. అయితే పాసిబిలిటీస్ స్టాక్ మార్కెట్ లో ఏదైనా పాసిబిలిటీస్ బట్టే చెప్పగలుగుతాం, కాకపోతే దానికి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది అంతే. సో దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడితే మాత్రం నిఫ్టీ 50లో ఈ రోజు వచ్చింది ఏదైతుందో సెకండ్ హాఫ్ లోని మేజర్ గా ఉన్న సపోర్ట్ లెవెల్ అప్పటికే ఫస్ట్ 1.5 hour లో హెవీగా ఫాలో అవ్వడం బట్టి రికవరీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇంకోటి లాస్ట్ 15 minutes లో ఎందుకు ఫాలో అయింది? 2 reasons ఉన్నాయి దీనికి ఫాలో అవడానికి. ఒకటి, నైట్ కి అయితే మాత్రం యుఎస్ ఇరాన్ ఎంఓయూ కంప్లీట్ అవుతుంది. రెండు, మళ్ళీ కూడా థిన్ వాల్యూమ్స్ కనపడుతున్నాయని బయట రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ లో పెద్దగా మూమెంటం అయితే మాత్రం మనకు కనిపించట్లే. అయితే లాస్ట్ 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో
ఆర్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే చేంజ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డేకి మనం మొమెంటం అయితే మాత్రం చెప్పలేం. సో బేస్డ్ ఆన్ దట్ అయితే మాత్రం కరెంట్లీ దాన్ని పక్కన పెట్టేస్తే రెస్ట్ ఆఫ్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే మార్కెట్స్ అయితే మాత్రం న్యూట్రల్ గా క్లోజ్ అయిందని మనకు అర్థమవుతుంది. అలా చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెద్దగా మొమెంటం లేదు. ఇండియా వీక్స్ అయితే మాత్రం 11.3 దగ్గర క్లోజ్ అయింది, క్లోజ్ టు 0.18% తో మూవ్ అయింది. కాబట్టి పెద్దగా మనం పానిక్ కావాల్సిన పాయింట్ అయితే మాత్రం లేదు. నా గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం మిక్స్డ్ లో ట్రేడ్ అవుతున్నాయి. నేను రికార్డ్ చేసిన టైంకి అయితే మాత్రం డవ్ ఫ్యూచర్స్ 180 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 105 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ అయితే 89.10 దగ్గర పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది, 0.6%. క్రూడ్ ఆయిల్ WTI 0.5% పాజిటివ్ గా మూవ్ అవుతూ 81.9 దగ్గర క్రూడ్ ఆయిల్ WTI మనకి క్లోజ్ అయినట్టయితే మాత్రం తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. కమోడిటీస్ లో క్రూడ్ ప్రైస్, బ్రెంట్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ WTI రెండు కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ గా ఉండేటట్టయితే మాత్రం మనకు కనపడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ హయ్యర్ సైడ్ ఉండడం ఇండియన్ మార్కెట్స్ కి ఒక పక్క నెగిటివ్ కాబట్టి ఈ రోజు మార్కెట్స్ లో న్యూట్రల్ అంటే కొంచెం మిక్స్డ్ గా ట్రేడ్ అవడానికి ఇది కూడా ఒక పార్ట్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇది మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే. నా వార్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, సాటర్డే అండ్ సండే క్విక్ గా ఆ 2 రోజులు ఏం జరిగిందో చెప్పేస్తాను. స్కాట్ బీసెంట్ గారు అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ పైన ఇంకా ఎకనామిక్ ప్రెజర్ ఉంటుంది, వాళ్ళ పైన ఇంకా శాంక్షన్స్ ని పెంచుతాము, నెక్స్ట్ వీక్ లో అయితే మాత్రం చాలా అగ్రెసివ్ అటాక్స్ ఉండబోతున్నాయని ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం స్కాట్ బీసెంట్ గారు అయితే మాత్రం చేశారు. ఇరాన్ ఒకవేళ ఒప్పందం రాకపోతే ఇదే జరుగుతుంది అని చెప్పి. సో ఈ స్టేట్మెంట్ కి ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ సైడ్ నుంచి కూడా కొన్ని క్విక్ అప్డేట్స్ కూడా వచ్చినాయి. క్విక్ అప్డేట్స్ లోని ఇరాన్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఇరాన్ సైడ్ నుంచి చెప్పిన స్టేట్మెంట్, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇప్పటికీ కూడా కంట్రోల్ చేస్తాము. ఓకే, యుఎస్ తో అయితే మాత్రం నెగోషియేషన్స్ కుదుర్చుకోము, యుఎస్ అయితే మాత్రం కంప్లీట్ గా MOU ఇంప్లిమెంట్ చేయడంలో అయితే మాత్రం ఫెయిల్ అయిందని ఇరాన్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ఈ రోజు ఇది ఈ 2 రోజులు జరిగింది. ఓకే, సాటర్డే అండ్ సండే. సో ఈ రోజు నేను చెక్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది. అది ఏంటంటే మన ఇండియన్ అకౌంట్ నుంచి ఇరాన్ యొక్క మిలిటరీ అఫీషియల్ అని చెప్పి ఆ అకౌంట్ పేరు అక్కడ నోట్ చేసి, అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, ఇండియన్ అకౌంట్ లో ఒక పర్సన్ అయితే మాత్రం న్యూక్లియర్ వెపన్ కంప్లీట్ అయిపోయింది, తొందరలోనే దీన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నాం అని చెప్పి ఇరాన్ వాళ్ళు అఫీషియల్ అప్డేట్ ఇస్తున్నట్టు, దాన్ని ఇంకొక పర్సన్ రీట్వీట్ చేసినట్టు, దాన్ని ఇజ్రాయెల్ మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేసి మాట్లాడడం, దాన్ని చూసి నేతాన్యూ గారు అతని స్పీచ్ లో దీన్ని కూడా యాడ్ చేయడం, ఇది చూసి యుఎస్ యొక్క అంబాసిడర్ అయితే మాత్రం కంప్లీట్ గా దీని మీద స్టేట్మెంట్స్ చేయడం తోటి కొంచెం ఇష్యూ అనేది రైజ్ అయింది. అయితే ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇండియాలో ఒక పర్సన్ జస్ట్ నార్మల్ గా పోస్ట్ చేసింది, అది బాగా వైరల్ అయిపోయింది. దాని వల్లనే ఫేక్ న్యూస్ అయితే మాత్రం సర్క్యులేట్ అయిందని అర్థమైంది. దాని తర్వాత కొంచెం అయితే మాత్రం ఈ అప్డేట్ రావడం తోటి మార్కెట్స్ అని నేను చెప్పను, బయట కంప్లీట్ గా ఉన్న అప్డేట్స్ క్రూడ్ కానీ ఇవన్నీ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టే. ఒకవేళ కానీ ఇది నిజమే అయింది అనుకోండి, ట్రస్ట్ మీ క్రూడ్ ఆయిల్ 120-130 పెరిగిపోయి ఉండేది ఈ రోజు ఒక్క రోజే. సో మన ఇండియన్ మార్కెట్స్ ఒక్కొక్కటి 4-5% క్రాష్ అయిపోయేది. న్యూక్లియర్ వెపన్ ఇప్పటి వరకు ఇరాన్ వాళ్ళకి రెడీ అవ్వలేదు, రెడీ అయ్యింది అనే న్యూస్ చిన్నది వినిపించేసరికి మార్కెట్స్ కంప్లీట్ గా వాలటైల్ గా రియాక్ట్ అయినాయి. కానీ దీన్ని కొట్టిపారేశారు, ఇందులో ఏం లేదని. సో అందుకే ఇరాన్ సైడ్ నుంచి దీని మీద రిప్లై కూడా వచ్చింది. మేము ఎప్పుడు కూడా చెప్తుంటాం, మా సైడ్ నుంచి అఫీషియల్స్ గా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వండి. సో మేమైతే మాత్రం న్యూక్లియర్ వెపన్స్ ఎవరి మీద చేద్దాం అనుకోవట్లేదు, న్యూక్లియర్ అనేది మాకు అవసరం. ఓకే, సో మా కంట్రీకి వేరే కంట్రీ మా కంట్రీని స్వాధీనం చేసుకోవాలని చూసినా లేదా మమ్మల్ని అడిచివేయాలని చూసినా కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ ని మేము గెయిన్ చేసుకోవాలని అంటే మాకు న్యూక్లియర్ వెపన్ అనేది అవసరం. ఇట్ డజంట్ మీన్ మేము వేరే వాళ్ళ మీద చేస్తామని చెప్పి. అది ఇరాన్ సైడ్ నుంచి వచ్చిన రిప్లై. బట్ ఈ రోజు నైట్ కి అయితే మాత్రం ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది చూడండి. ఈ రోజు నైట్ కి యుఎస్ ఇరాన్ మధ్య అయితే మాత్రం 60 days పీస్ డీల్ కోసం ఏదైతే వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారో అది ఈ రోజు నైట్ తో ఎండ్ అయిపోతుంది, August 17. కరెక్ట్ గా 60 రోజుల ముందు మనం ఇద్దరం కూడా డీల్ చేసుకుందాం, ఒక 60 days టైం పెట్టుకుందాం, ఈ 60 days మన ఇద్దరి మధ్య అటాక్ చేసుకోకూడదని అనుకున్నారు. కానీ ఈ 60 days పీస్ డీల్ కంప్లీట్ అయిపోయినా కూడా మార్కెట్స్ ఇలానే వాలటైల్ గా ఉంటాయి తప్ప క్రాష్ అయితే అవ్వవు. ఎందుకో తెలుసా, ఈ 60 days సీజ్ ఫైర్ డీల్ ఉంటుండగానే లాస్ట్ మనకి 10 days నుంచి అటాక్ జరగలేదేమో, అంతకుముందు ఆల్రెడీ టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర యుఎస్ వాళ్ళు అటాక్ చేశారా, మళ్ళీ ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం అటాక్ చేయడం మొదలు పెట్టారా, దాని తర్వాత హౌదీస్ వాళ్ళు రెడ్ సీ దగ్గర నుంచి సౌదీ ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేశారా. సో అటాక్స్ కంటిన్యూ అయినా లేదా అంటే ఈ 60 days సీజ్ ఫైర్ అనేది పేరుకే ఒప్పందం. ఒకవేళ నిజంగా కానీ ఈ 60 days లో ఏ అటాక్స్ జరగలేదు అనుకోండి, మేబీ మార్కెట్స్ కి దీన్ని ఒక ఫియర్ గా
తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ 60 daysలోనే ఆల్రెడీ అటాక్ జరిగిపోయినాయి కాబట్టి ఎవరు దాన్ని ఫాలో అవ్వలేరు కాబట్టి అనుకున్న ఎంఓఐని కూడా ఎవరు కూడా ప్రాపర్గా ఫాలో అయ్యి దాన్ని లీడ్ చేయలేరు కాబట్టి దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఒకవేళ ఎప్పుడు ప్యానిక్ అవ్వాలో తెలుసా? ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ 89-90కి వస్తుంది. మరి మీరు అనొచ్చు ప్యానిక్ అవ్వక్కర్లేదు అనేటప్పుడు క్రూడ్ ఎందుకు డ్రాప్ అవ్వట్లేదని. ప్యానిక్ అవ్వక్కర్లేదు అని అంటే ఇట్ డజంట్ మీన్ ఇంకా మార్కెట్ దానికి రియాక్ట్ అవ్వదని కాదు. మార్కెట్స్ కొంచెం వాల్టైల్గా తీసుకుంటుంది. దాన్ని ఏం చేయాలో తెలియక న్యూస్ మీద క్లారిటీ రాకపోతే వాల్టైల్గా ఉంటుంది. ప్యానిక్ ఎప్పుడు అవ్వాలి తెలుసా? అటాక్స్ జరిగిపోతున్నాయి, స్టార్ట్ అయిపోతున్నాయి, ఈ న్యూక్లియర్ వెపన్ అన్నారు కదా, ఇట్లాంటివి. అంటే ఇప్పటి వరకు మార్కెట్ ఊహించినది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తేనే మార్కెట్ రియాక్ట్ అవుతాయి. ఎక్స్పెక్టెడ్గా ఉందనుకోండి దానికి రియాక్ట్ అవ్వదు. అలానే బుల్లిష్ షేడ్ వెళ్దు అలా ఉంటుంది, స్టే న్యూట్రల్గా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినవి ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య డీల్ జరగదు, వీళ్ళిద్దరి మధ్య స్టేట్మెంట్స్ ఇట్లానే ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్య టాక్స్ అట్లానే ఉంటాయి, ఇందులో ఎటువంటి ఇది ఉండదు అనే రీజన్తో అలానే న్యూట్రల్గా ఉన్నాయి. ఓకే, దాంతోపాటు మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్గా వచ్చింది మన ఇండియా డొమెస్టిక్ ఎల్పిజి ప్రొడక్షన్ టార్గెట్ పెంచాలని 63,800 tons per day అయితే మాత్రం ప్రొడక్షన్ పొటెన్షియల్ సెట్ చేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కూడా డిసైడ్ అయింది. ఎల్పిజి లోకల్ ప్రొడక్షన్ పెంచుతున్నారు అని అంటే ఇంటర్నేషనల్ పరంగా ఎల్పిజి యొక్క ఎక్స్పోర్ట్ ఆగిపోయిందని అర్థం. సో దిస్ ఈజ్ అన్ అనదర్ నెగిటివ్ అప్డేట్. ఓకే, ఇలా కొన్ని నెగిటివ్స్ ఉండడంతో మార్కెట్స్ మిక్స్డ్గా అయితే మాత్రం ట్రేడ్ అయినాయి. ఎల్లీలో వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. November-December టైంకి అయితే మాత్రం ఇంకా పీక్ మూమెంట్లోని సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని, కొంచెం ఎర్లీగా సమ్మర్ వస్తుందని అప్డేట్ కూడా కనిపించింది. ఈ నెగిటివ్స్లో ఏదైనా పాజిటివ్ ఉందా అంటే ఫస్ట్ పాజిటివ్ పాయింట్, ఇండియా వాళ్ళు విండ్ఫాల్ ట్యాక్స్ని కట్ చేశారు. డీజిల్ పైన ఎక్స్పోర్ట్స్ అయితే మాత్రం 25.5 రూపీస్ నుంచి 24 రూపీస్కి రెడ్యూస్ చేశారు. పెట్రోల్ పైన అయితే మాత్రం 3.5 రూపీస్ నుంచి 0 రూపీస్ చేశారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన 22 రూపీస్ నుంచి 19.5 రూపీస్కి అయితే మాత్రం రెడ్యూస్ చేశారు. రిలయన్స్ కూడా ఈరోజు కొంచెం పాజిటివ్గా సపోర్ట్ ఇవ్వడానికి రీజన్ రిలయన్స్కి ఇక్కడ విండ్ఫాల్ ట్యాక్స్ని రెడ్యూస్ చేయడం. ఆన్ ద అదర్ సైడ్ రిలయన్స్కి ఉన్న అనదర్ పాజిటివ్ పాయింట్, రోల్స్ రాయ్స్తో అయితే మాత్రం వీళ్ళు పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం. సో ఫైటర్ జెట్స్ కావాల్సిన ఇంజిన్స్ని, కాంబాట్ ఇంజిన్స్ అయితే మాత్రం ప్రిపేర్ చేయడానికి అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఎంఓయూ జరిగింది. ఇది కూడా ఒక పక్క మనం పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ మార్కెట్స్కి ఇంకో పాజిటివ్ ఏమైనా ఉంది అని అంటే ఎఫ్సిఎన్ఆర్ యొక్క ఇన్ఫ్లోస్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ $60 billion నుంచి $70 billion మన ఇండియన్ మార్కెట్లోకి అంటే ఇండియన్ బ్యాంక్స్లోకి డిపాజిట్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దిస్ ఈజ్ అనదర్ పాజిటివ్ పాయింట్. ఓకే, సో ఇది అనదర్ పాజిటివ్ పాయింట్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో పాజిటివ్ పాయింట్ ఉంది. అది ఏంటి అని అంటే డీజిల్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, ఎంఆర్పిఎల్, చెన్నై పెట్రోలియం, సో ఇప్పుడు రిలయన్స్ కూడా వీటన్నిటికీ పాజిటివ్. ఉక్రెయిన్ వాళ్ళు రష్యా యొక్క ఆయిల్ రిఫైనరీస్ పైన రీసెంట్గా కూడా అటాక్ చేశారు. దానివల్ల ఇంకా ఎక్కువ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటామని రష్యా దగ్గర నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చినాయి. దీనివల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రిఫైనరీలోని చెన్నై పెట్రోలియం కానీ, ఎంఆర్పిఎల్ కానీ, సేమ్ టైం మన రిలయన్స్ కంపెనీ కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్. దీనివల్ల కూడా మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్గా మొమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఈరోజు కనిపించినాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే పాజిటివ్ ఏంటి? విండ్ఫాల్ ట్యాక్స్ కట్ చేయడం, రష్యా దగ్గర నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటాయి అంటే రష్యాకి ఇంపోర్ట్ పెరుగుతుందని చెప్పడం. ఆన్ ద అదర్ సైడ్ రిలయన్స్, రోల్స్ రాయ్స్ పాజిటివ్ డీల్ కుదుర్చుకోవడం, ఇవన్నీ పాజిటివ్స్. నెగిటివ్స్ ఏమున్నాయి? ఈరోజు ఈవినింగ్తో US-Iran MOU ఎండ్ అయిపోవడం, ప్రాపర్ కొలిక్కి రాకపోవడం. ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు ఒమాన్తో ఇంకా డిస్కషన్స్ చేస్తున్నామని. ఈ స్టేట్మెంట్స్ వారం రోజుల ముందు వచ్చినాయి, 10 రోజుల ముందు కూడా వచ్చినాయి. ఎప్పుడు కూడా దీని మీద ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది కనిపించకపోవడం. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా ట్రేడ్ అవుతూ న్యూట్రల్గా అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. అయితే నా సెబీ ఏం మాట్లాడింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, సెబీ అయితే మాత్రం క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మీద ఒక అప్డేట్ ఇచ్చింది. మేము ఇప్పుడిప్పుడే ఫీడ్బ్యాక్స్ని తీసుకుంటున్నాం. సో ప్రొప్రైటరీ ట్రేడర్స్ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. టిన్ వాల్యూమ్ కొంచెం కనపడుతుంది, బట్ మేము స్టార్ట్ చేసిన day 1తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మాత్రం అట్లాంటిది కనిపించట్లేదు. తొందరలోనే ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం, ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తామని సెబీ సైడ్ నుంచి క్లోజింగ్ ఆప్షన్ సెషన్ రిలేటెడ్గా కామెంట్స్ వచ్చినాయి. సో దీనివల్ల క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మీద ఇంకా బెటర్ వేలోని క్రియేట్ చేయడానికి వీళ్ళు మొదలు పెడతారని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది అనదర్ అప్డేట్ అయితే మాత్రం. సో సెబీ రిపోర్ట్ ఇచ్చింది పక్కన. ఇది మార్కెట్స్కి ఏమి ఉండదు, క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మీద కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఏదైనా కానీ మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే చేస్తాము, ఫీడ్బ్యాక్ని మేము కన్సిడర్ చేస్తాం, యాజ్ ఆఫ్ నౌ ఆ పనిలోనే ఉన్నామని సెబీ చెప్పింది అంతే. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నాం ఎక్కడ ఎట్లా ఏ చేంజెస్ చేయాలి, ఏ విధంగా చేయాలని. బట్ సిఎస్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుందని మ్యాండేటరీగా అయితే మాత్రం సెబీ తేల్చి చెప్పేసింది. ఓకే, నా
టెక్నికల్ గా మార్కెట్ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీకి మనం వీక్లీ అనాలిసిస్ లో కూడా ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ లో కూడా 24,250 to 270 ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ గా మనకి కన్సిడర్ చేసిందని కూడా మనం మాట్లాడుకున్నాం. అది చాలా స్ట్రాంగ్ గా యాక్ట్ చేసిందని. ఇప్పుడు రైట్ నౌ 24,250 to 270 అయితే మాత్రం ఈ జోన్ బ్రేక్ అవ్వకుండా ఇదే బ్యాలెన్స్ చేస్తుంది. ఈ జోన్ ఇక్కడ బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి 24,500 హైయర్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి 24,500, 24,250 to 270 ఈ రెండు జోన్స్ మధ్యలోనే నిఫ్టీ ఇంక ఇలానే కన్సాలిడేట్ అవుతుందని అనుకుంటున్నా. ఎనీ రేంజ్ బ్రేక్ అయితే మాత్రం మనం మొమెంటం ని చూడొచ్చు. ఇక్కడ మీకు 1 day టైం ఫ్రేమ్ లో బీరిష్ క్యాండిల్ కనిపించవచ్చు. అది కనిపించడానికి రీజన్ ఏంటి? బికాజ్ లాస్ట్ 15 minutes లో వచ్చిన క్లోజింగ్ ప్రైస్ వల్ల. లేదనుకోండి డోజీ క్యాండిలే కనిపించేది మనకి, లైక్ హ్యాంగింగ్ మ్యానే కనిపించేది. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతూ హ్యాంగింగ్ మ్యాన్ లా కనిపించేది. అది కూడా ఒక ఇండెసిసివ్ ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్ గా టెక్నికల్ గా మార్కెట్ ని చూసుకుంటే ఎప్పటికీ కూడా ఇండెసిసివ్ క్యాండిల్సే మార్కెట్ లో ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇదే వాలటాలిటీ ఈ జోన్స్ లో కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, నౌ when it comes to the Bitcoin, currently Bitcoin 63,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. 62,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అక్కడి నుంచి ఇప్పుడు బౌన్స్ అవుతుంది. ఇదే క్యాండిల్ ఇలా బౌన్స్ అవుతూ 64,000 అబోవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం స్లోగా 65,500 వరకు బిట్కాయిన్ లో మనం రికవరీ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీథింగ్ ఈ 65,500 లెవెల్ కానీ ఒకవేళ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మనం పాజిటివ్ సైడ్ మూమెంటం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కానీ 65,500 హైయర్ సైడ్ రీచ్ అవ్వకపోతే మాత్రం 64,000 దగ్గర స్టాప్ అయ్యి మళ్ళీ 62,000 వరకు ఫాల్ అయితే మాత్రం రావచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ కరెంట్లీ న్యూట్రల్ గా ట్రేడ్ అవుతుంది. నైట్ యుఎస్ ఇరాన్ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఇరాన్ కానీ మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెట్టిందంటే గోల్డ్ మళ్ళీ నెగిటివ్ సైడ్ డిప్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఆ డిప్ మేబీ స్టార్ట్ అయితే మాత్రం స్లోగా 4,100 వరకు రావచ్చు. ఎప్పుడు వస్తుంది? 4,350 బిలో స్ట్రాంగ్ గా బీరిష్ సైడ్ క్లోజ్ అయితే, లేదంటే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్ గా 63.5 నుంచి 66.5 ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో ఇది జోన్. ఈ జోన్ కి ఎనీథింగ్ కానీ ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయినా అప్ సైడ్ వెళ్ళా కూడా మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నా ఒపీనియన్ అక్కడ గోల్డ్ లో 4,350 బ్రేక్ అవ్వలే, ఇక్కడేమో 63.5 లెవెల్ బ్రేక్ అవ్వలేదు. ఈ రెండు బ్రేక్ అవ్వకపోతే మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. ఇంకోటి ఏంటి, ఒకవేళ కానీ 63.5 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే కరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదనుకుంటే మాత్రం కరెక్షన్ రావడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది అనదర్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ తో పాటు మీరు యూఎస్ స్టాక్స్ లో యూజువల్ గా కొన్నిసార్లు డిప్ అవుతున్నప్పుడు మనకి ఇండియన్ ఐటీ కంపెనీస్ తో పాటు గ్లోబల్ ఐటీ కంపెనీస్ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చేవి ఆపర్చునిటీలో ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుంటది. లైక్ ఎన్విడియా, యాపిల్, ఇంటెల్, అమెజాన్, సో మైక్రోసాఫ్ట్ కానీ మైక్రో డివైజెస్ కంపెనీ కానీ, ఎస్కే హైనిక్స్, మార్వెల్ టెక్నాలజీస్ ఇట్లాంటి కంపెనీస్. సో ఇక్కడ మీకు డెల్టా ఎక్స్చేంజ్ నేను కింద కామెంట్ బాక్స్ లో ఇస్తున్నానని చెప్పాను కదా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే యూఎస్, యూరోపియన్, ఏషియన్ మొత్తం అన్ని టెక్ రిలేటెడ్ స్టాక్స్, టాప్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదా స్వింగ్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఈ అకౌంట్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. వీటన్నిటిలో 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ ఉండదు, లెవరేజ్ కూడా ఇస్తారు ట్రేడ్ చేసుకోవడానికి, బట్ లెవరేజ్ చార్జెస్ తీసుకుంటారు. ఓకే, ఇది మెయిన్ పాయింట్. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చిన, ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో కూడా చూడొచ్చు. ఈ వీడియో ఈ అకౌంట్ ఎట్లా యూజ్ చేయాలనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టా. ఓకే, నౌ యాజ్ పర్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ మనం బిఎస్సి గురించి మాట్లాడాలి. ఈరోజు బిఎస్సి కంపెనీ మీద కొన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. ఈ బిఎస్సి కంపెనీ మీద అయితే మాత్రం వన్ ఆఫ్ ద టాప్ గ్లోబల్ బ్రోకింగ్ ఏజెన్సీ అయితే మాత్రం ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ ని 3,520 నుంచి 2,940 రూపీస్కి అయితే మాత్రం రెడ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ ఫ్రైడే క్లోజ్ అయిన ప్రైస్ దగ్గర నుంచి అయితే మాత్రం 16% అయితే మాత్రం కట్ చేశారు. సో కట్ చేసిన బ్రోకింగ్ ఏజెన్సీ కంపెనీ పేరు ఏంటి అని అంటే జెఫరీస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఈ కంపెనీకి నెక్స్ట్ కమింగ్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో అయితే మాత్రం ఈపీఎస్ 5 to 12% డ్రాప్ అవుతుందని చెప్తున్నారు. యూజువల్ గా నోషనల్ టర్న్ ఓవర్ లో 50% వరకు డొమెస్టిక్ ప్రొప్రైటరీస్ దే ఉంటుంది కంట్రిబ్యూషన్. రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు అయితే మాత్రం ఈ సెబీ, ఎస్టీడీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకుంటున్న డెసిషన్స్, ఆర్బీఐ వాళ్ళు అయితే మాత్రం బ్యాంక్ గ్యారంటీస్ పైన రీసెంట్ గా నామ్స్ పెట్టారు కదా, సో బ్యాంక్ గ్యారంటీస్ ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ బ్యాంక్ గ్యారంటీస్ రిలేటెడ్ గా ఆర్బీఐ ఈ యాక్షన్స్ తీసుకురావడం, క్లోజింగ్ ఆప్షన్ సెషన్ లో వాల్యూమ్ తగ్గిపోవడం, వీటి వల్ల అయితే మాత్రం బిఎస్సి యొక్క మార్కెట్ షేర్ మీద ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు చెప్పారు. ఆగస్ట్ మంత్ ఇంకా ఎండ్ అవ్వలేదు,
బట్ ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఇప్పటికి ఈరోజు 17 కదా, 16th వరకు ఉన్న డేటాలో చెక్ చేసుకుంటే బిఎస్సి యొక్క మేజర్గా అయితే మాత్రం మార్కెట్ షేర్ డైలీ టర్న్ ఓవర్, సో డైలీ ట్రేడెడ్ టర్న్ ఓవర్ అయితే మాత్రం 12% మంత్ ఆన్ మంత్ డిక్లైన్ అయిందంట. అంటే లాస్ట్ జూలైతో కంపేర్ చేస్తే ఈ 16 days డేటాలో కంపేర్ చేసుకున్న 12% డ్రాప్ అయిపోయింది. సో ఇందువల్ల ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో బిఎస్సికి అయితే మాత్రం పెర్ఫార్మ్ చేయడానికి పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వడానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బిఎస్సి 2940కి ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని స్టేట్మెంట్స్ అయితే మాత్రం ఇచ్చారు. సో అందువల్ల ఈరోజు బిఎస్సి స్టాక్ 3.5% డ్రాప్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్ ఇప్పటికే చాలా వరకు పెరిగింది, సో ఇంకా పెరుగుతుందని నేను అనుకోవట్లే. అయితే ఫస్ట్ వస్తున్న ఫాల్ అనేది ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. బిఎస్సి కానీ, ఎంసీఎక్స్ కానీ, సిడిఎస్ఎల్ కానీ, క్యాంప్స్ కానీ, కేఫిన్టెక్ కానీ ఇట్లాంటి క్యాష్ మార్కెట్ స్టాక్స్ ఏవైనా కానీ డిప్ అవుతుంటే ఆపర్చునిటీగా తీసుకోవచ్చు, కానీ వెంటనే బౌన్స్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్తో అయితే మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఇప్పటికీ 35% డిస్కౌంట్లో ఉంది, అలా ఒక 50-60% డిస్కౌంట్లోకి వచ్చింది అనుకోండి, మేబీ ఈ స్టాక్ 2500-700 అట్లా వచ్చింది అనుకోండి, డెఫినెట్గా దీన్ని మీరు కొంతవరకు ఆపర్చునిటీగా అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మేజర్గా ఉన్న పాయింట్ అయితే మాత్రం బిఎస్సిలో. నా వెన్ ఇట్ కమ్స్ టు హిందీ పెట్రో, ఈరోజు హిందీ పెట్రోనే కాదు, కేఈఏ ఇండస్ట్రీ కానీ, ఆర్ఆర్ కేబుల్స్ కానీ, పాలీక్యాబ్ కానీ ఇవన్నీ పెరిగినాయి. ఇవన్నీ పెరగడానికి రీజన్ ఏంటంటే లండన్ మెటల్స్ ఎక్స్చేంజ్ అయితే మాత్రం ఉంది. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో అయితే మాత్రం కరెంట్లీ అక్కడ కాపర్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాపర్ రిలేటెడ్ ఫ్యూచర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ 3 months హైని ట్రిగర్ అయిందంట. సో లాస్ట్ 3 months ఒక హైని ట్రిగర్ అయింది కాబట్టి కాపర్ ప్రైజెస్ కానీ పెరిగితే హిందూ కాపర్, పాలీక్యాబ్, సేమ్ టైం వచ్చేసరికి ఫినోలెక్స్ కేబుల్స్, కేఈఏ ఇండస్ట్రీస్, ఆర్ఆర్ కేబుల్స్ వీటన్నిటికీ పాజిటివ్ కాబట్టి సో దీనివల్ల ఈ స్టాక్స్ లో అయితే మాత్రం మనం పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ బిఈఎంఎల్ కంపెనీ ఈరోజు 1.5% మొమెంటం ఇచ్చింది. బిఈఎంఎల్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం మారిషియస్ దగ్గర నుంచి 57 crores ఆర్డర్ విన్ అయినట్టు చెప్తున్నారు. రీజన్ ఏంటి అంటే ఆఫ్రికా మొత్తం కూడా హైడ్రాలిక్ ఎక్స్కావేటర్స్ అయితే మాత్రం ఇన్స్టాల్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. దానివల్ల బిఈఎంఎల్ కంపెనీ 1.5% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ఈరోజు మనం 1.5% నెగిటివ్ సైడ్ డిక్లైన్ చూసాం. ఆ కంపెనీ మీద August 6 నుంచి August 14 టైంలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేస్తే 4 అబ్జర్వేషన్స్, వాచ్పల్లి యూనిట్ లో అయితే మాత్రం 4 అబ్జర్వేషన్స్ వచ్చాయని చెప్తున్నారు. దీనివల్ల ఈ స్టాక్ లో అయితే మాత్రం నెగిటివ్ గా కరెక్షన్ రావడం చూసాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు లూపిన్ కంపెనీ అప్రాక్సిమేట్లీ 1% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం మనం చూసాం. లూపిన్ కంపెనీ మీద కూడా నా పాజిటివ్ సైడ్ అప్డేట్ ఉంది. యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అయితే మాత్రం పిటోలిసెంట్ టాబ్లెట్స్ కి అయితే మాత్రం అప్రూవల్ ఇచ్చారని తెలుస్తుంది. దానివల్ల ఈరోజు లూపిన్ కంపెనీలో కూడా మనం 1.5% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు ఎర్నింగ్స్ రిలేటెడ్ గా వస్తే జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ 20% లోవర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూస్తే టాప్ లైన్ 331 crore నుంచి 390 crores కి అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 9% నుంచి 7% డ్రాప్ అయింది. సో బాటమ్ లైన్ వచ్చేసరికి 26 crore నుంచి 17 crore కి డిక్లైన్ అయింది. టాప్ లైన్ పరంగా ఇంప్రూవ్ అయిన ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, బాటమ్ లైన్ కూడా డిక్లైన్ అవ్వడం, క్వార్టర్ అండ్ క్వార్టర్లోని ఆల్మోస్ట్ 50% ప్రాఫిట్ డిక్లైన్ అయిపోవడంతో ఈరోజు ఈ స్టాక్ లో మనం 20% డౌన్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. వాల్టాస్ కంపెనీ ఈరోజు మనకి డ్రాప్ వచ్చింది. అయితే ఈ కంపెనీ మీద డిఫరెంట్ రేటింగ్ ఏజెన్సీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేసినాయి. అవి నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఎర్నింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూస్తే 3,939 crore నుంచి 4,674 crore టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 3.9% నుంచి 4.9% కి అయితే మాత్రం ఇంప్రూవ్ అవడం మనకి కనిపించింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 141 crore నుంచి 213 crores కి అయితే మాత్రం వెళ్ళింది. అన్ని ఇంప్రూవ్ అవుతూనే వచ్చినాయి కదా అని మీరు అనొచ్చు, కానీ దీని మీద కొంతమంది రేటింగ్ ఏజెన్సీస్ మిక్స్డ్ గా మాట్లాడారు. యూబిఎస్ వాళ్ళు అయితే మాత్రం రూమ్ ఎయిర్ కండిషనర్స్ యొక్క సేల్స్ సెకండ్ క్వార్టర్లీలో పెరుగుదైన నమ్మకం ఉంది అని చెప్తూ ఈ కంపెనీ మీద పాజిటివ్ గా టార్గెట్ అయితే మాత్రం ఇచ్చారు. అయితే వన్ థింగ్, యూబిఎస్ వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ టార్గెట్ బై కాల్ ఇస్తూ పాజిటివ్ టార్గెట్ ఏదైతే ఇచ్చారో ఇది ట్రిగ్గర్ చేయలేదు. కానీ కంపెనీ వాళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ లో కూడా సెకండ్ క్వార్టర్లీలో అయితే మాత్రం మోస్ట్లీ మార్కెట్ షేర్ పెరుగుతుందనే చెప్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ఇప్పుడు వాల్టాస్ వరకు అందరూ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, నెక్స్ట్ క్వార్టర్లీ పెరుగుతాయని. ఆన్ ద అదర్ సైడ్ సిటీ వాళ్ళు కూడా బై కాల్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 1550కి ఇంక్రీజ్ చేశారు. నొమురా వాళ్ళు న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ 1357కి ఇంప్రూవ్ చేశారు. ఆన్ ద అదర్ సైడ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు అయితే మాత్రం అండర్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తూ 12% డౌన్ గ్రేడ్ చేస్తూ 1160కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ ని రెడ్యూస్ చేశారు. ఈ రోజు ఈ స్టాక్ లో సిఎల్ఎస్ఏ వాళ్ళు హెవీగా రెడ్యూస్ చేయబట్టి
స్టాక్ లో 4% వరకు డ్రాప్ అయితే చూసాం. కానీ మరి అంత బ్యాడ్ గా అయితే మాత్రం ఎర్నింగ్స్ రాలేదనేది నా ఒపీనియన్. నా ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ ఈ రోజు మనకి 4% హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడడం మనం చూడగలిగాం. ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ యొక్క నెంబర్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. నెంబర్స్ పరంగా చూసుకుంటే ఒకటి నెంబర్ చూడండి, లాస్ట్ టైం 847 crore ఉంటే ఈసారి 1054 crore, టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. -9% ఆపరేటింగ్ ప్రాఫిట్ -5 వచ్చింది. బాటమ్ లైన్ 127 crores లాస్ నుంచి 88 crores లాస్కి వచ్చినట్టు కనపడుతుంది. లాస్ కొంచెం రెడ్యూస్ అయింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు కనిపించింది, టాప్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి స్టాక్ లో కొంచెం రికవరీ చూడగలిగాం. బట్ స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి అంత ఫాస్ట్ గా దీన్ని అయితే మాత్రం మనం పరిగణలోకి తీసుకోలేం. నా జూపిటర్ వేగన్ కంపెనీ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 1.5% డిక్లైన్ రావడం మనం చూసాం. ఇన్ఫాక్ట్ జూపిటర్ వ్యాగన్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. జూపిటర్ వ్యాగన్ లాస్ట్ 3 months నుంచి కంటిన్యూస్ గా నెగిటివ్ సైడ్ వస్తూనే ఉంది. ఇప్పుడు నెంబర్స్ రిలేటెడ్ గా చూస్తే 459 crore నుంచి 671 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13 నుంచి 10% డ్రాప్ అయిపోయింది. 31 crores బాటమ్ లైన్ కాస్త 26 crore డ్రాప్ అయిపోయింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో జూపిటర్ వేగన్ కంపెనీలో అయితే మాత్రం మనం నెగిటివ్ సైడ్ డిక్లేర్ అయితే మాత్రం చూడగలిగాం. బోరెసిల్ లిమిటెడ్ కంపెనీలో 2.6% హైయర్ సైడ్ మూమెంటం కనిపించింది. కంపెనీ యొక్క నెంబర్స్ రిలీజ్ అయినాయి. నెంబర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే టాప్ లైన్ అయితే మాత్రం చూడండి, లాస్ట్ టైం 233 crore ఉంటే ఈసారి 254 crore కి వెళ్ళింది. 16% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% డిక్లైన్ అయిపోయింది. 17 crore ఉన్న నెంబర్ 13 crore కి వచ్చింది. కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మేనేజ్మెంట్ గైడెన్స్ నేను చూడలేదు, అంటే ఏమి ఇచ్చారని చెక్ చేశాను, ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. కానీ స్టాక్ సమ్హౌ ఈ రోజు అయితే మాత్రం పాజిటివ్ గా మొమెంటం అయితే ఇచ్చింది. ఈజీ మై ట్రిప్ కంపెనీ 4.5% డ్రాప్ అయింది. ఈజీ ట్రిప్ ప్లానర్స్ కంపెనీ అయితే మాత్రం ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూస్తే లాస్ అని పోస్ట్ చేసింది ఈసారి. లాస్ట్ టైం అయితే మాత్రం జీరో అంటే ఆల్మోస్ట్ జీరో నెంబర్, ఈసారి 12 crore లాస్ పోస్ట్ చేసింది. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.3% నుంచి -10% వెళ్ళిపోయింది. 114 crore ఉన్న టాప్ లైన్ ఏమో 135 crore కి వెళ్ళింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయినా కూడా కంపెనీ నెంబర్స్ కంప్లీట్ గా నెగిటివ్ గా వచ్చేసరికి ఈ రోజు ఈ స్టాక్ లో మనం నెగిటివ్ గా డిక్లైన్ అయితే మాత్రం చూడగలిగాం. క్వాలిటీ వాల్స్ కంపెనీ 8% మొమెంటం ఇచ్చింది. క్వాలిటీ వాల్స్ నెంబర్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే ఈ కంపెనీ నెంబర్స్ లో అయితే మాత్రం కొంచెం పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు కనపడుతుంది చూడండి. లాస్ట్ టైం ఏమో లాస్ మేకింగ్ కంపెనీగా ఈ కంపెనీ ఉండేది, ఇప్పుడు రైట్ నౌ టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫస్ట్ టైం లాస్ట్ 3 quarterlies లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఈసారి పాజిటివ్ గా వచ్చింది. 100 crore నెట్ ప్రాఫిట్ అంతకు ముందు క్వార్టర్లీస్, అంతకుముందు 178, అంతకుముందు 107, ఇప్పుడు రైట్ నౌ 51 crores ప్రాఫిట్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ప్రాఫిట్ అనౌన్స్ చేసేసరికి అది కూడా పాజిటివ్ గా ఈ స్టాక్ లో మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం మనం చూడగలిగాం. పీటీసీ ఇండస్ట్రీస్ కంపెనీలో ఈరోజు మోర్ దాన్ 5% మనం మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. పీటీసీ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. అయితే పిఈ రేషియో అయితే మాత్రం ఈ కంపెనీకి ఇప్పటికీ కూడా హైయే ఉంది. సో నెంబర్స్ రిలేటెడ్ గా చూస్తే 97 crore నుంచి 192 crore కి అయితే మాత్రం టాప్ లైన్ ఇంప్రూవ్ అయితే 9% నుంచి 25% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయింది. 5 crore నుంచి 29 crore కి వెళ్ళింది. ఆల్మోస్ట్ 6 times నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో అయితే మాత్రం ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డ్రాప్ అయినాయి. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా డ్రాప్ అయినాయి. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ ని పక్కన పెట్టేస్తే కంపెనీ వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం పిఈ రేషియో చాలా ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి కంపెనీస్ ని కొంచెం ఇనిషియల్ టైమ్స్ లో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి మేజర్ గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.